వెన్న పూస ఎట్లా చేయాలి అంటే మొత్తం మీగడంతా కూడా ఇట్లా పెద్ద గిన్నెలో వేసుకొని ఈ మీగడని ఇట్లా ఇది మీగడ అనమాట. మన చేతితో తిప్పితే చాలు మొత్తం వెన్నంతా ఒక చోటుకు వచ్చేస్తుంది. రోజు పెరుగులో వెన్నపూస అంతా తీసి ఒక చోట పెట్టుకొని ఈ వెన్నంతా మీగడంతా ఇందులో వేసి పెద్ద గిన్నెలో మన చేతితో ఇట్లా తిప్పుతూ ఉంటే మీగడ వచ్చేస్తుంది, వెన్నపూస వచ్చేస్తుంది. చూడండి చక్కగా కవ్వమక్కర్లే ఏమక్కర్లే, పెద్ద గిన్నెలో ఇది చెయ్యేసి తిప్పటమే. తిప్పుతుంటే మజ్జిగ బయటికి వచ్చేస్తుంది. తిప్పుతుంటే ఎన్నంతా వచ్చేస్తుంది ఒకేసారి. తిప్పంగా అంతా కూడా ఉండలాగా దగ్గరికి వచ్చేస్తుంది. చేతితో తిప్పితే చాలు మొత్తం వెన్నపూస దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అంత నీళ్ళు ఇట్లా నీళ్ళు పోయి ఇదంతా వెన్నపూస అనమాట. ఇట్లా గిన్నెలో మీగడంతా వేసి చేతితో తీస్తే చక్కగా వెన్నపూస చూడండి ఎంత గట్టిగా వెన్నపూస బాగా నీళ్ళు పోయిన పెద్దవాడిని విధంగా ఈ వెన్న తీసిన ఎరుగులో నుంచి మేగడ తీసిన వెన్న ఎంత కమ్మటి వాసన వస్తుందో. దీన్ని కాచితే మంచిగా నెయ్యి అవుతుంది అన్నమాట. మా పిల్లలకి ఈ విధంగా కాచిన ఇంట్లోనే వేసుకుంటేనే వాళ్ళు తింటారు. బయట తెచ్చిన నెయ్యి తినలేరు, వాసన వస్తుందంటారు. ఇది కమ్మటి వాసన. ఎప్పటికప్పుడు మేగడ తీసుకొని చక్కగా పెరుగులో నుంచి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వెన్నపూస చేతితో చేస్తే కవ్వంతో పని లేకుండా ఎంత బాగా వచ్చింది. కింద పట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎంత వెన్నపూస వచ్చిందనమాట. మనం వరుసగా ఒక వారం రోజులు మీగడ తీసి పెడితే చక్కగా ఇంత వెన్న వస్తుంది. ఇది కాచితే చక్కటి నెయ్యి బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది స్టవ్ మీద పెట్టానమాట. ఇది శుభ్రంగా కాగాక చక్కగా నెయ్యి తయారవుతుంది. మంచి వాసన నెయ్యి చక్కగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా నెయ్యి చేయాలి. ఇదిగోండి, నెయ్యి తయారైపోయింది. ఎంత మంచి వాసన, కమ్మటి వాసన. చక్కగా
నెయ్యి చక్కగా వచ్చేసింది. గోకు కూడా తక్కువే వస్తుంది. ఈ విధంగా నేను నెయ్యి కాచాను. అందరూ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.